కూటమి ప్రభుత్వ వైఖరితో విదేశాల్లో చదివిన వైద్య విద్యార్థులు ఆందోళన చెందుతున్నారన్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు. మిగతా రాష్ట్రాల్లో లేని విధంగా ఏపీలో ఎన్ఎంసీ రూల్ను పాస్ చేసిందన్నారు. విదేశాల్లో చదివిన వైద్య విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. ఏడాది పాటు ఇంటర్న్షిప్ పూర్తి చేసుకొని అన్ని రకాల అర్హత సాధించి వారికి పర్మనెంట్ రిజిస్ట్రేషన్ చేయకపోవడం ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏముంది? ఈ విషయంలో ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తుంది అధ్యక్ష? అలాగే అధ్యక్ష, ప్రభుత్వం ఏమాత్రం స్పందించకపోవడం, శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే ఆ జూనియర్ డాక్టర్స్ బాధ్యతగా వ్యవహరించాల్సిన ఈ ప్రభుత్వం డాక్టర్స్ డే రోజునే జూనియర్ డాక్టర్స్ ను అరెస్ట్ చేయడం జరిగింది అధ్యక్ష. అంటే ఇది ఎంతవరకు న్యాయం అధ్యక్ష? ఇలాంటి పరిస్థితులు రాకూడదనే జగన్మోహన్ రెడ్డి గారు 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ఈరోజు ఈ 10 మెడికల్ కాలేజీలను ఈ ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తుంది అధ్యక్ష. ఇది ఎంతవరకు సాధ్యం అధ్యక్ష? అలాగే ఈ ప్రభుత్వం 10 మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయకపోతే విదేశాల్లో వైద్య విద్యానికి వెళ్ళవలసిన అవసరం ఉండదు అధ్యక్ష. ఎందుకంటే ఆటోమేటిక్గా సీట్లు పెరుగుతాయి అధ్యక్ష. జూనియర్ డాక్టర్స్ కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. దయచేసి వాళ్లకు అంటే ఇక్కడ ఇంటర్న్షిప్ చేయాలని వచ్చిన వాళ్ళు కూడా ఈరోజు ఇతర రాష్ట్రాలకు వెళ్ళే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. చాలా స్టూడెంట్స్ ని, అర్చన అనే స్టూడెంట్స్ ని, మోనిషా అనే స్టూడెంట్స్ ని, వీరందరూ కూడా తెలంగాణ, కర్ణాటక ఈ రాష్ట్రాలకు వెళ్ళి 1 year లో కంప్లీషన్ చేసిన తర్వాత వారందరూ కూడా ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ తీసుకున్నారు. ఎన్ఎంసీ అంటే దేశవ్యాప్తంగా ఒకే రూల్ ఉంటుంది, కానీ ఆంధ్ర రాష్ట్రానికి మాత్రమే ప్రత్యేకంగా ఒక రూల్ని తీసుకొని వచ్చి ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ చాలా బాధపడతా ఉన్నారు. ఈ రోజు రోడ్ల మీదకి వచ్చి బాధపడతా ఉన్నారు అధ్యక్ష. సో ఈ కోవిడ్ టైంలో కానీ, ఉక్రెయిన్ వార్లో కానీ ఆ 1 year జరిగినటువంటి దాన్ని కోర్టు ఇచ్చిన ఆర్డర్ను కూడా మరలా మనం అప్పీల్కి వెళ్ళి మన బిడ్డలు మనం ఎందుకు పక్కన రాష్ట్రాల నుండి పిల్లలందరూ కూడా హ్యాపీగా ఉన్నప్పుడు మన పిల్లల్ని మనం ఎందుకు నష్టపరుచుకోవాలా? ఆ 700 మందికి ఇబ్బంది లేకుండా మనం అప్పీల్కి వెళ్ళి వాళ్ళందరినీ రోడ్డు మీద పడేయకుండా వారికి మానవతా హృదయంతో ఆలోచించి ఆ పిల్లలందరికీ కూడా మళ్ళా అప్పీల్కి వెళ్ళి మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెట్టద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష.